వృద్ధుడికి చాలా కోపం వచ్చింది. ఇక ఏం జరిగినా చూసుకుంటాను అని అనుకున్నాడు. ట్రక్ అకస్మాత్తుగా వెళ్తుంది. డ్రైవర్ ఓడిపోయాడు అని వృద్ధుడు అనుకున్నాడు. కానీ ట్రక్ కొంచెం ముందుకు వెళ్ళి ఆగిపోతుంది. డ్రైవర్ అతన్ని ఇబ్బంది పెట్టడానికి ఇలా చేస్తున్నాను అని స్పష్టమైంది. అప్పుడు మరో కారు వచ్చింది. వృద్ధుడు ఆ కారులో ఉన్న వారితో పోలీసులకు ఫోన్ చేయమని చెప్పాడు. కానీ ట్రక్ మళ్ళీ రివర్స్ గేర్లో వచ్చి ఎవరికి మధ్యలో రానివ్వలేదు. ఇప్పుడు ఈ పోరాటం కేవలం ట్రక్ మరియు వృద్ధుడి మధ్య ఉంది. వృద్ధుడు తిరిగి తన కారు వద్దకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ట్రక్ డ్రైవర్ చేతిని ఎత్తి అతన్ని పిలిచాడు. వృద్ధుడు కారును గంటకు 280 మైళ్ళ వేగంతో నడిపాడు. అతను ముందు ఉన్నప్పటికీ ట్రక్ అతన్ని వదల్లేదు. అప్పుడు ముందు పోలీసుల కారు కనిపించింది. వృద్ధుడు ఇప్పుడు తప్పించుకున్నాను అని ఆనందపడ్డాడు. కానీ ట్రక్ పోలీసుల కారును కూడా ఢీకొట్టింది. వృద్ధుడు చురుగ్గా కారును తిప్పాడు. కారుకు నష్టం జరిగినప్పటికీ పైకి ఎక్కడం అతనికి ఏకైక మార్గం. నిజంగానే ట్రక్ భారీగా ఉంటుంది కాబట్టి ఎత్తులో నెమ్మదయ్యింది. దీంతో వృద్ధుడికి కొంచెం ఆనందం కలిగింది. కానీ అతను తప్పించుకున్నాను అని అనుకునేలోపే అతని కారులో నుంచి పొగలు రావడం ప్రారంభమయ్యాయి. ట్రక్ మళ్ళీ దగ్గర అవుతుంది. గుండె గట్టిగా కొట్టుకుంటుంది. వృద్ధుడు ఏదో ఒక అదృష్టం జరగాలి అని ఆశపడ్డాడు. కొండ శిఖరానికి చేరుకున్నప్పుడు కారు పనిచేయడం ఆపివేసింది. ఇప్పుడు దిగువకు వచ్చే దారిలో అతని కారును న్యూట్రన్స్ ను వదిలేశాడు. కారు వేగంగా పోతుంది. కానీ ట్రక్ కూడా చాలా వేగంగా పోతుంది. చివరకు వృద్ధుడు రోడ్డుకు చేరుకున్నాడు. కానీ ముందు రైలింగ్ ఉంది. ఎటు తప్పు మార్గం లేదు. ట్రక్ ముందు ఉంది. ఇప్పుడు ఒక చివరి ప్రయత్నం మాత్రమే మిగిలి ఉంది. అతను తన బ్యాగ్ను ఎక్సిలేటర్కు ఇరికించి ట్రక్ను ఆపడానికి తనకి ఇష్టమైన కారును త్యాగం చేశాడు. బహుశా మంటలలో ట్రక్ డ్రైవర్కు రోడ్డు కనిపించలేదు. ట్రక్ నేరుగా లోయలో పడిపోయింది. ఇప్పుడు కేవలం ట్రక్ శిథిలాలు మాత్రమే మిగిలిపోయాయి. ఇది ఒక వృద్ధుడి కథ అన్నమాట.